గరికపాటి గారి మీద వస్తున్న ఆరోపణలు ఏంటి? ఈ ఆరోపణలు చేస్తున్న వ్యక్తి గరికపాటి గారి మొదటి భార్య. ఈవిడ చెప్పేది నమ్మొచ్చా? అసలు ఈవిడ నిజంగా తన మొదటి భార్యేనా? ఇవన్నీ పక్కన పెడితే ఆమె చెప్తున్న మాటలు వింటే షేవింగ్ ఇంత గడ్డం ఉంటే కూడా ఊడిపోయినట్టు, అసలు మెడ మీద తల లేనట్టు ఆవిడ మాట్లాడే మాటలు వింటుంటే అలా అనిపిస్తుంది. గరికపాటి గారంట ఈవిడని ఒక హోటల్లో ఒక లాడ్జికి తీసుకెళ్ళి తన అన్నయ్య వెంకటేశ్వరరావు గారితో ఈమెను బెదిరించి కొన్ని పేపర్స్ మీద బలవంతంగా సిగ్నేచర్స్ చేయించి నీకు విడాకులు అయిపోయింది పో అన్నారంట. ఈమెను చెంగున ఎగురుకుంటూ వెళ్ళిపోయిందంట. 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిందంట. ఓకే, ఇది అలా పక్కన పెట్టేద్దాం. గరికపాటి గారంట ఈమెను నానా హింసలు పెట్టాడంట, ఎన్నో బూతులు తిట్టాడంట. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతేనంట. ఆవిడ ఉసురు కొట్టుకొని ఈరోజు రోడ్డున పడ్డాడంట. నిజానికి రోడ్డున పడింది ఈవిడే, ఆయన ఏం రోడ్డున పడలేదు. ఆయన 3000 జీతానికి పనిచేస్తూ పౌరోహిత్యం చేసుకునేవాడు అప్పట్లో, ఓ 25 ఏళ్ల క్రితం. ఈరోజు అంతో ఇంతో వెనకేసుకున్నాడు. నేను ఒళ్ళు కోవెక్కి ఇంట్లోంచి బయటికి రాలేదు, నా పిల్లల కోసం నేను బయటకు వచ్చాను. ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను అని ఆవిడ చెబుతుంది. ఈవిడ చెప్పినవి, ఈవిడ ఆరోపించినవి నిజాలా అబద్ధాలా అన్నది రుజువు చేయాల్సింది గరికపాటి గారే చేయాలి. ఇంతటితో ఈ మ్యాటర్ కట్ చేస్తే గరికపాటి గారు పబ్లిక్లో ఏంటి? గరికపాటి గారి మాటలు విని ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆగిపోయారు. ఎన్నో కుటుంబాలు కలుసుకున్నాయి. ఎంతోమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎగ్జామ్స్లో మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టి రాసుకున్నారు. ఆత్మహత్యలు ఆగిపోయాయి. ఎన్నో దంపతులు, ఎంతోమంది విడాకుల దాకా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కలిసి ఉన్నారు. ఎంతోమంది ఉద్యోగాలు పోయిన వాళ్ళు కూడా ఏదో పనులు చేసుకుంటూ ఉద్యోగమే బ్రతుకు కాదు, గవర్నమెంట్ ఉద్యోగమే జీవితం కాదు అంటూ అడ్జస్ట్ అయ్యి మనసుకు ధైర్యం చెప్పుకొని బతికిన వాళ్ళు ఉన్నారు, బతుకుతున్నారు ఇప్పటికి కూడా. ఇప్పటికీ నేను నా పిల్లలకి, నా భార్య పిల్లలకి, మా అమ్మకి నేను కూడా ఆయన చెప్పిన మాటలనే వీళ్ళ దగ్గర కాపీ అండ్ పేస్ట్ చేస్తూ ఉంటాను. ఈయన ఇలాంటి చెడ్డ పనులు చేస్తారా? ఇంత ఇది ఉన్న ఈ గరికపాటి గారు హోటల్కు తీసుకెళ్ళి భార్యని బెదిరించి సంతకాలు పెట్టించి సిగ్నేచర్స్ పెట్టించి డైవర్స్ అయిపోయింది పో అంటాడా? ఆవిడ వెళ్ళి ఇప్పుడు చెంగున ఎగురుకుంటూ వచ్చి ఆకాశం నుంచి గిరికీలు కొట్టుకుంటూ వచ్చి మొత్తానికి ఇదంతా క్యాప్చర్ చేసింది ఎవరు? సుమన్ టీవీ. అద్భుతం, ఇంకా నేను టీవీనే చేయలేదు. సో మొత్తానికి ఇదనమాట శ్రీ గరికపాటి గారి మీద వస్తున్న ఆరోపణలు. ఇవన్నీ అబద్ధమా నిజమా అన్నది గరికపాటి గారు మాత్రమే చెప్పాల్సి ఉంది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.